నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఏ ట్రయాంగులర్ స్టోరీ ఇది. ఇందులో ఎవరిని ప్రేమించారు, ఎవరిని ద్వేషించారు, ఎవరి ప్రయోజనాల కోసం ఎవరు ముందుకొచ్చారు, ఎవరి ప్రయోజనాలకు విఘాతం కలిగేలాగా ఏ దేశం వ్యవహరించింది, ఇవన్నీ చూస్తే మొత్తం అంటే ఈ ట్రయాంగులర్ స్టోరీలో చూస్తే చాలా ట్విస్టులు ఉంటాయి. అలాగే బోళ్ళని మలుపులు అండ్ యూటర్న్స్ ఉంటాయి, హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి. ఎవరి కోసం చేస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎవరిని విడుదల చేయడానికి ఏ దేశానికి ఎలాంటి ప్రయారిటీస్ ఉన్నాయి, ఆ ప్రయారిటీస్లు అలాగే ప్రయారిటీస్ అండ్ ప్రోటోకాల్స్ వీటి విషయంలో ఏ దేశం ఎలా వ్యవహరించింది చూస్తే ఇక్కడ లేటెస్ట్గా 2023 ముందర మాట్లాడుకుందాం. 2016 దగ్గర కూడా వద్దాము. 2023లో తమ ఖైదీల్ని విడిపించుకోవటానికి బదులుగా ఇరాన్కి వాళ్ళ ఖైదీల్ని తమ దేశంలో బందీగా ఉన్న ఇరానియన్స్ని వాళ్ళకి అప్పచెప్పడం కోసం $6 బిలియన్ సొమ్ము అమెరికా ఇరాన్కి ఇచ్చింది. రూపాయి కాదు, $2 కాదు, పోనీ $1 మిలియన్ కాదు, $6 బిలియన్. ఎందుకు ఇచ్చింది, ఏ పర్పస్ కోసం ఇచ్చింది, ఇరాన్కిను అమెరికాకి మధ్య ఉన్న రహస్య ఒప్పందం ఏంటి, ఇరాన్ బెదిరించిందా అమెరికాని? ప్రపంచ పోలీస్ కదా, ప్రపంచ పోలీసుని ఎవరైనా బెదిరించగలరా? బట్ ఇరాన్ బెదిరించింది అంటున్నారు. బెదిరించి మరీ రాన్సమ్ వసూలు చేసుకుంది అంటున్నారు. రాన్సమ్ అంటే తెలుసు, ఎవరన్నా కిడ్నాప్ చేస్తే విడిచిపెట్టినందుకు గాను ఇచ్చేది. వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తే అంత. $6 బిలియన్. అదే 2016లో అయితే ఆ డీల్లో 7 ఇరాన్ నుంచి 7 అమెరికన్ ఖైదీలు విడుదలయ్యారు. బదులుగా 7 ఇరానియన్ ఖైదీలని అమెరికా ఇరాన్కి అప్పచెప్పింది. ఆ సమయంలో $400 మిలియన్ సొమ్ము ఇరాన్కి అమెరికా చెల్లించింది. ఏమన్నా అర్థం ఉందా? ఇది ఖైదీల మార్పిడి, ఆర్థిక నేరాలు కావచ్చు, ఇంకా రకరకాల ఆంక్షల ఉల్లంఘనలు కావచ్చు. ఇందులో భాగంగా ఈ స్వాపింగ్ ఆఫ్ ప్రిజనర్స్ అనేది అక్రాస్ ద గ్లోబ్ చాలా కంట్రీస్ ఫాలో అవుతుంటాయి. ప్రతి దేశానికి ఒక చట్టం ఉంటుంది. ఆ చట్టంలో భాగంగా ఈ 2 దేశాలు కూర్చొని మాట్లాడుకుంటాయి. ఖైదీల మార్పిడి, స్వాపింగ్ ఆఫ్ ప్రిజనర్స్ అనేది అంతర్జాతీయ న్యాయ సూత్రాలు, అలాగే ఒక్కో దేశానికి ఒక చట్టం ఉంటుంది. ఆ చట్టం ప్రకారం పరస్పరం అంగీకారం వచ్చినప్పుడు ఓకే, మా దగ్గర మీ వాళ్ళు 10 మంది ఉన్నారు, అలాగే మీ దగ్గర మా వాళ్ళు 10 మంది ఉన్నారు, రకరకాల నేరాలు, అభియోగాలు, ఆర్థిక నేరాలు కావచ్చు, వార్ బిజినెస్ కావచ్చు, మనం మార్చుకుందాము అని చెప్పేసి. సో ఖైదీలకు బదులుగా ఖైదీలు. కానీ ఇక్కడ అమెరికా ఏం చేసింది, ఇరాన్కి 2 దఫాలు 2016లో $400 మిలియన్ ఇరాన్కి చెల్లించింది. 2023కి వచ్చేప్పటికి ఖైదీ మార్పిడి డీల్లో $6 బిలియన్ ఇరాన్కి చెల్లించింది. కారణం ఏంటి అంటే అర్థం కావట్లా. ఇరాన్కి అమెరికాకి మధ్య ఏదో రహస్య ఒప్పందం నడుస్తోంది. ఆ ఒప్పందం ఏంటి అంటే పైకి ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నట్టు నటిస్తూ ఇరాన్తో కూడా లోపాయికారిగా ఉన్న ఒప్పందాలు చేసుకుందా? ఇప్పుడు అంతర్జాతీయంగా ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇరాన్తో ఉన్న హిడెన్ డీల్ ఏంటి, ఇరాన్లో ఇస్లామిక్ రెజీమ్ అది కంటిన్యూ అవ్వాలి అని చెప్పేమన్నా అమెరికా భావిస్తోంది. అలా కంటిన్యూ అయితేనే అమెరికా ప్రయోజనాలు ఇరాన్లో నడుస్తాయా? సో యాజ్ లాంగ్ యాజ్ ఐతుల్లా ఖొమైనీ ఈజ్ దేర్ లేదా ఖొమైనీ రిజైమ్ ఈజ్ దేర్, అప్పుడు మాత్రమే తమకు కావాల్సిన వ్యవహారం నడుస్తుంది. లేకపోతే ఒక చిన్న దేశమైన ఇజ్రాయెల్ని కాపాడాల్సిన అవసరం, ఇజ్రాయెల్ రెస్క్యూకి రావాల్సిన అవసరం అమెరికాకి ఏంటి? వాళ్ళకి రెస్క్యూకి వచ్చినట్టు వీళ్ళ మీదేమో దాడి చేసినట్టు, అంటే డ్యూయల్ రోల్ పోషించింది వాళ్ళ అమెరికా. అండ్ అమెరికాకి తెలుసు ఇజ్రాయెల్కి ఈ B-2 స్టెల్త్ స్ప్రెడ్ బాంబర్స్ని ప్రయోగించే శక్తి లేదు, అలాగే వాటిలో కావాల్సిన MOPలు మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్స్ని సమకూర్చుకునే శక్తి లేదు. మన దగ్గర 10-15 ఉన్నాయి కదా, అలా పంపించేద్దాం, ఒకసారి ఒక అరగంటలో కొట్టేసి వస్తాయని చెప్పేసి పంపించారు. 3 అణుస్థావరాలు, అవన్నీ కూడా నతాన్స్ అండ్ అలాగే ఫోర్డో, ఎఫ్సహాన్, 3టిని కొట్టేసి వచ్చాయి. వాళ్ళు అనుకున్న లక్ష్యం అయిపోయింది. ఇక్కడ అమెరికా ఏం మాట్లాడింది, ట్రంప్ ఏం మాట్లాడారు, కొట్టడం వరకు మా బాధ్యత, యుద్ధం మేము చేయబోట్లేదు, యుద్ధం అవసరం లేదు అని చెప్పేసి వెంబడే ట్రంప్ 2 జేబుల్లోంచి 2 తెల్లకర్చీఫులు తీసి ఇలా ఊపేశాడు. మీరిద్దరూ కాల్పుల విరమణ ప్రకటించేసినట్టే అన్నాడు. అసలు వీళ్ళు చెప్పారా, వాళ్ళ తరఫున ఆయనే చెప్పేశాడా? అంటే ఎవరు ఏ ఉద్యోగం చేయాలో ఆయనే చెబుతున్నాడు అక్కడ. ఇరాన్ ఇప్పుడు నువ్వు కాల్పుల విరమణ ప్రకటించంటే వాళ్ళు ప్రకటించాలి, ఇజ్రాయెల్ ప్రకటించాలంటే ప్రకటించాలి. ప్రకటించిన తర్వాత ఎవరికి వాళ్ళు మేమే విజేతలం అనుకునే ఫీలింగ్ ఇద్దరికీ ఉండాలి. అసలు ఇంత గొప్ప స్క్రిప్ట్ రాస్తున్న డొనాల్డ్ ట్రంప్ గారు లేదా ప్రపంచ పోలీస్ ఈ డబ్బులు ఎందుకు ఇచ్చింది? ఇప్పుడు ఇది పెద్ద $1 మిలియన్ క్వశ్చన్. అక్కడ ఇచ్చిందా 2016లో $400 మిలియన్ ఇరాన్కి, 2023లో $6 బిలియన్ ఎందుకు ఇచ్చారు? ఖైదీల మార్పిడి అయినప్పుడు మీరు చెల్లించాల్సిన అవసరం ఏమొచ్చింది?
యాజ్ టు వాట్ ప్రాంప్టెడ్, మీకున్న ఆబ్లిగేషన్స్ ఏంటి ఇరాన్ తోటి, ఇరాన్లో తెర వెనుక ఉండి నడిపిస్తున్న శక్తులకి మీకు, ఇరాన్ని తెర వెనుక ఉండి నడిపిస్తున్న శక్తులకి మీకు ఉన్న అండర్స్టాండింగ్ ఏంటి, అలాగే ఏటా $25,000 మిలియన్ అచ్చంగా ఈ వీళ్ళ మీద హైతీస్ మీద, అలాగే హెజ్బుల్లా మీద, హమాస్ మీద ఖర్చు పెడుతున్న ఇరాన్కి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది. సో ఇట్లా మీరు ఇచ్చిన డబ్బే అట్లా సర్క్యులేట్ అవుతుందన్నమాట. అంటే మీరు ఫలానా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మీరు ఆ డబ్బు ఇచ్చుండకపోవచ్చు, కానీ ఆ సొమ్ములు ఇచ్చుండకపోవచ్చు, కానీ ఈ డాలర్లన్నీ ఉగ్రవాద సంస్థల జేబుల్లోకి ఎలా వెళ్తున్నాయంటే, ఇరాన్కి అంత ఆర్థికంగా అంత గొప్ప దేశం ఏం కాదు అది. మరి టెక్నాలజికల్గా అడ్వాన్స్మెంటు అన్నీ బాగానే ఉన్నాయి, అండ్ రిలీజియస్ ఫండమెంటలిజం ఉంది, ఒక రెజీమ్ అక్కడ నడుస్తుంది. ఆ రెజీమ్ని కంటిన్యూ చేయాలని అయతుల్లా ఖొమైనీ వారసులు ప్రయత్నిస్తున్నారు. ఆ రెజీమ్ నడిస్తేనే మీ ఆటలు అక్కడ నడుస్తాయి, అమెరికావి, ప్రపంచ పోలీస్వి. అందుకని మీరేమైనా డబ్బులు ఇలా ఇస్తున్నారా, ఇందా ఈ $10 ఉంచుకో, ఏమైనా పనికి వస్తుంది, వెళ్ళేప్పుడు టీ తాగెళ్ళు అని చెప్తుంటారు. అలాగా ఇందా ఈ $25,000 ఉంచుకో, ఇలాగ ఇందా ఈ $400 మిలియన్ ఉంచుకో, లేకపోతే $6 బిలియన్ ఉంచుకో. ఎవడబ్బ సొమ్ము అది, అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ సొమ్ము, మీరు ఎలా ఇచ్చారు? ఇవాళ ప్రపంచం అమెరికాని అడుగుతుంది ఈ విషయాన్ని. ఇరాన్కి ఏ రకంగా ఇచ్చారు? ఒక ఇరాన్కైనా మిగిలిన వాళ్ళకి కూడా ఏమన్నా ఎక్కడైనా పాకిస్తాన్కి ఇలా కూడా మీరు ఇస్తూ ఉంటారా? ఏమో ఆ లెక్కలు కూడా రేపో ఎల్లుండో బయటికి వచ్చే అవకాశం ఉంది. ఒకసారి సంవత్సరాల వారీగా అమెరికా ఎవరెవరికి ఏమి ఇచ్చిందో చూద్దాం. ఖైదీల మార్పిడి విషయంలో, స్వాపింగ్ ఆఫ్ ప్రిజనర్స్ దగ్గరకు వచ్చేప్పటికి 2016 వర్సెస్ 2023 చూద్దాం. 2016లో అమెరికా ప్రెసిడెంట్ ఎవరు? బారక్ ఒబామా. అప్పుడు ఘటన నేపథ్యం ఏంటి? ఇరాన్ న్యూక్లియర్ ఒప్పందం అమల్లో భాగంగా ఇరాన్ విడుదల చేసిన ఖైదీలు ఎవరు? 5 అమెరికన్ ఇరానియన్ సిటిజన్స్, అమెరికన్ బోర్న్ ఇరాన్ సిటిజన్స్. అంటే జాసన్ రెజాయిన్ అనే ఆయన ప్రముఖుడు. అందులో అమెరికా విడుదల చేసిన ఖైదీలు ఎంతమంది? 7 ఇరానియన్ ఖైదీలు, వాళ్ళు ఆర్థిక నేరాలకు పాల్పడిన వాళ్ళు. నగదు బదిలీ ఎంత అయింది? ఇదో బటన్ నొక్కుడు కార్యక్రమం లాగా ఉంది. $400 మిలియన్ నగదు ప్లస్ $1.3 బిలియన్ వడ్డీ కూడా కట్టారు. మీరు ఏం చేశారని వాడికి సొమ్ము ఇవ్వాలి, మళ్ళీ వడ్డీ కూడా ఎందుకు కట్టాలి? ఏం ఒప్పందం జరిగింది అమెరికాకి ఇరాన్కి మధ్య? ఇప్పుడు ఇది బయటికి రావాలి. దీని మీద ప్రపంచవ్యాప్తంగా పెద్ద గోలైంది. ప్రపంచ పోలీసు కాబట్టి గట్టిగా విజిలేస్తే అందరూ నోరు మూసుకుని కూర్చున్నారు ఆ రోజున. బట్ ఈరోజు అడుగుతున్నారు, ఎందుకంటే అమెరికా డబల్ స్టాండర్డ్స్ ఏంటనేవి ఎక్స్పోజ్ అయిపోయినాయి. ఎక్స్పోజ్ అయిన తర్వాత అనివార్యంగా మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. $400 మిలియన్ డబ్బు వాళ్ళకి ఇవ్వటమే కాకుండా ఇరాన్కి, దానికి $1.3 బిలియన్ వడ్డీ. వాళ్ళదేమన్నా మీ దగ్గర పెట్టుకున్నారా, మీ దగ్గర దాచుకున్నారా? మరి ఎందుకు ఇచ్చారు? ఈ డబ్బు ప్రయోజనం ఏంటి అంటే, మీరు అమెరికా చెప్తున్న మాట 1979కి ముందుగా మిలిటరీ ఒప్పందానికి సంబంధించిన అడ్వాన్స్ రీఫండ్ అట. 79కి ముందు మిలిటరీ ఒప్పందం చేసుకున్నారట, దానికి సంబంధించిన అడ్వాన్స్ రీఫండ్ అట. వివాదం ఎక్కడొచ్చింది? ఇది నగదు ఈ రకంగా వెళ్ళటం అనేది కాంట్రవర్సీకి దారితీసింది. ఇది ర్యాన్సమ్ అంటే కిడ్నాపులు చేసి విడిపించడానికి, మీ అబ్బాయిని మేము కిడ్నాప్ చేసాం, ₹1,00,000 ఇస్తే కానీ విడిపించాం, లేకపోతే 10 లక్షల కోటి రూపాయలు అలా వెళ్ళింది. ది కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ వాజ్ క్వశ్చనబుల్ అనేది ఇక్కడ ప్రధానంగా తెర మీదకి వచ్చింది. అమెరికా వైఖరి ఏంటి? ఇది మునుపటి అప్పును తిరిగి చెల్లించడమే, ఖైదీల మార్పిడికి సంబంధం లేదు. మంచిదే, మీరేదో వాళ్ళ దగ్గర, ఇరాన్ దగ్గర మీరు అప్పు తీసుకున్నట్టు ఆ అప్పుని వడ్డీతో సహా చెల్లించినట్టు మీరు చెబుతున్నారు. బట్ అదే సందర్భంలో ఎందుకు జరిగింది? ఖైదీల అప్పగింత సమయంలో ఎందుకు జరిగింది? సంథింగ్ ఫిషీ. ఇప్పుడు జనం, ప్రపంచం అడిగేది అదే మిమ్మల్ని. ఇరాన్కి ఎలాగా ఇచ్చారు డబ్బులు అంటే, నేరుగా ఇచ్చారట. యూరోల్లో, ఫ్రాంక్ లాంటి కరెన్సీలో ఇచ్చారట. జనాల స్పందన ప్రపంచం ఎట్లా చూసింది? రాజకీయ వర్గాలు, మీడియా వర్గాలు ఇది పెద్ద దుమారమైంది. ఇది 2016 కదా, అంటే ఆ పాపం అప్పటికి ఈయన లేరులేండి, బారక్ ఒబామా గారు మాత్రమే ఉన్నారు, ట్రంప్ గారికి సంబంధం లేదు. సరే 2023 దగ్గరికి వద్దాం. అప్పుడు కూడా ఈయన లేరు, జో బైడెన్ ఉన్నారు అప్పుడు. సరే, ఘటన నేపథ్యం ఏంటి? 2023 చూస్తే అమెరికా ఇరాన్ మధ్య ఒత్తిళ్లను తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఖైదీల మార్పిడి. ఇరాన్ ఎంతమంది ఖైదీలను విడుదల చేసింది? 5 విడుదల చేసింది. అమెరికా ఎంతమందిని? అమెరికా కూడా 5 ఇరానియన్ ఖైదీలని. డబ్బుల బదిలీ ఎంత చేసింది? $6 బిలియన్. ఏమంటే 5 ఖైదీలను విడుదల చేసి అదేమన్నా పేరంటమా, పెళ్ళా? దాంతోపాటు తాంబూలం కింద $6 బిలియన్ ఇచ్చి పంపడానికి. వాళ్ళు ఖైదీలు. వాళ్ళకి ఎలా వెళ్ళింది ఆ డబ్బు? ట్రాన్స్ఫర్ అయిందంటే సౌత్ కొరియా నుంచి ఖతార్కి బదిలీ అయిందిట.
డబ్బు ప్రయోజనం ఏంటంటే అమెరికా చెప్పే మాట ఏంటంటే హ్యుమానిటేరియన్ ప్రయోజనాలకే ఉపయోగించాలి, అంటే మానవీయ అవసరాల కోసం అంతే, ఆహారం, ఔషధాలు. వివాదం ఏంటి? ఇది కూడా ర్యాన్సమ్, అదే కిడ్నాప్ చేసినప్పుడు విడిపించుకోవటానికి. మీ ఖైదీలను వాళ్ళు విడిపించడానికి మీరు ఇచ్చిన డబ్బులా, లేకపోతే ఇరాన్ ఖైదీలని మీరు ఖైదు చేసిన ఇరానియన్స్ని వాళ్ళకి అప్పచెప్తూ వాళ్ళతో పాటు ఇచ్చిన తాంబూలమా? ఇది ప్రపంచం అడుగుతుంది వాళ్ళ అమెరికాని. అలాగే అమెరికా వైఖరి ఏంటి? ఇది ఇరాన్కు నిబంధనలతో తిరిగి ఇచ్చిన డబ్బే, ఉద్దేశం మానవతా సహాయం మాత్రమేట. అంటే ఇప్పుడు మేము ఇస్తున్నాం కదా మీకు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీదే ఫర్ ఫుడ్ అండ్ మెడిసిన్స్ అని. బట్ ఇరాన్ దేనికి ఉపయోగించింది? ఏటా $25,000 మిలియన్ అచ్చంగా హమాస్, అలాగే హైతీస్ అండ్ హెజ్బుల్లాస్ వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని ఇజ్రాయెల్కి పంపించి కింద సొరంగాలు తవ్వించి, గాజా స్ట్రిప్ నుంచి రాజధాని వరకు సొరంగాలు తవ్వించి కింద 5 స్టార్ ఫెసిలిటీసు, పిల్లల్ని హ్యూమన్ షీల్డ్గా అడ్డు పెట్టుకొని వాళ్ళ మధ్యలో రాకెట్ లాంచర్లు పెట్టించి ఇజ్రాయెల్ మీద దాడి చేయించడం. అంటే ఇజ్రాయెల్ మీద పరోక్షంగా అమెరికా దాడి చేయించినట్టే కదా వీళ్ళకి సాయం చేయడం అంటే. అమెరికా చెప్పొచ్చు మానవతా దృక్పథంతో మేము ఇరాన్కి సాయం చేసామని. ఇరాన్కి మానవతా దృక్పథంతో $6 బిలియన్ సాయం చేసిన అమెరికా ఈరోజు యూఎస్ సైడ్నంతా ఎక్కడికక్కడ ఎందుకు కట్టేలు చేసింది అంటే మానవతా సహాయం కేవలం ఇరాన్కి మాత్రమే చేస్తుందా, లేకపోతే తన వాణిజ్య అవసరాలు అక్కడ ఉన్నాయి కాబట్టి అనివార్యంగా తన మీద ఇరాన్ బ్యాంక్ అవ్వాలి కాబట్టి ఇరాన్కి సాయం చేసుకుంటూ వచ్చారా? ఆ సాయం ఎటు వెళ్ళింది? ఉగ్రవాదుల ఖాతాల్లోకి వెళ్ళింది. ఉగ్రవాదులు ఏం చేశారు? వెళ్ళి గాజా స్ట్రిప్లో బాగా వేసి ఇజ్రాయెల్ని దుంపనాశనం చేశారు. 2023 అక్టోబర్ 7 తెలిసిందే ఇది. సరే, ఇరాన్కి డబ్బు ఇచ్చిన మార్గం ఏంటి? ఖతార్ బ్యాంకు ద్వారా నియంత్రిత ఖాతాలోకి మార్చారట. చాలా అంటే కంట్రోల్డ్ అకౌంట్లోకి వెళ్ళింది. ఎలాగా? ఖతార్ బ్యాంక్ ద్వారా. జనాలు స్పందన ఏంటి? ప్రపంచం ఎలా చూసిందంటే మిమ్మల్ని 2023లో కూడా విమర్శలు వచ్చాయి, కానీ అప్పటికే ట్యూన్ అయి ఉన్నారు ఇలాంటిది ఏదో జరుగుతుంది. జనం పెద్దగా స్పందించలేదు. బట్ ఇవాళ అమెరికా స్పందించాలి. ఎందుకంటే మీరు పక్క ఇజ్రాయెల్కి సాయం చేస్తున్నట్టు కనపడతారు, ఇరాన్కి ఏమో డబ్బులు పంపిస్తున్నారు. అది కూడా ఎప్పుడు ఖైదీల్ని తిరిగి ఇచ్చేసేప్పుడు. మీ ఖైదీలను మీరు తెచ్చుకుంటేందుకు ఇచ్చారా, లేకపోతే వాళ్ళ ఖైదీలను వాళ్ళకి అప్పచెప్పడానికి ఇచ్చారా? మీ దగ్గర ఖైదైన ఇరానియన్ బోర్న్ అమెరికన్స్ని ఆర్థిక నేరాల కింద ఖైదయ్యి మీ దగ్గర ఉన్న వాళ్ళకి అప్పచెప్పడానికి ఎంత మొత్తం అండి? $400 మిలియన్ ప్లస్ $1.3 బిలియన్ వడ్డీ కలిపి 2016లో ఇచ్చారు. అప్పుడు గౌరవ బారక్ ఒబామా గారు ప్రెసిడెంట్, 2023లో గౌరవ జో బైడెన్ గారు ప్రెసిడెంట్. వారెంత ఇచ్చారు? $6 బిలియన్. మంది కాకపోతే కాశీ దాకాను సామెత. జనం ట్యాక్స్ పేయర్స్ డబ్బది ఎలా ఇచ్చేశారు? ట్యాక్స్ పేయర్స్ నిలదీస్తున్నారు. మరి వాళ్ళ ఘనత వహించిన ట్రంప్ గారు ప్రపంచ పోలీస్ యూనిఫామ్ వేసుకున్నారు కాబట్టి మరి వాళ్ళిద్దరిని ఏమైనా పిలిపించి విచారిస్తారా, అడుగుతారా? అసలు ఇరాన్కి ఎందుకు ఆ డబ్బులు వెళ్ళాయని నిలదీస్తారా? జల్లెడబడతారా? ఎడ్యుకేట్ చేస్తారా? ఎవాల్యుయేట్ చేస్తారా? ఏం చేసినా ఆయన సమాధానం అయితే చెప్పాలి అమెరికన్ ప్రెసిడెంట్ హోదాలో.